వైసీపీ నేతలపై నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేసి ఇప్పుడు ప్రజల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. వైసీపీకి అనవసరంగా ఓట్లేసి జగన్ను నెత్తిన తెచ్చి పెట్టుకున్నామని ప్రజలంతా లబోదిబోమంటున్నారని అఖిలప్రియ విమర్శించారు. ప్రజల భూమి పత్రాలపై సీఎం జగన్ బొమ్మెందుకని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక మొదటి సంతకం డిఎస్సి పైన, రెండో సంతకం భూ హక్కు చట్టం రద్దుపైన చేస్తామన్నారు. ప్రజల భవిష్యత్తు ఏపీ బాగు కోసం తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరారు భూమా అఖిలప్రియ. నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ భూ హక్కు చట్టం అనేది చాలా చాలా ప్రమాదకరమైన యాక్ట్. ఇది తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా ప్రజల్లోకి బాగా తీసుకొని వెళ్ళాలా. దీనివల్ల ప్రజలకు జరిగే నష్టము, ప్రజలు పడే ఇబ్బందులు రేపు పొద్దున వచ్చే రోజుల్లో అవన్నీ కూడా మీరు ప్రజలకి అర్థమయ్యేలాగా మరి తెలియజేయాలని చెప్పి ఇక్కడున్న మీడియా మిత్రులకి అందరూ కూడా తెలియజేసుకుంటూ, మా వంతు మేము ప్రతి ఒక్క గ్రామంలో దీని గురించి ప్రచారం చేయడమే కాకుండా పెద్ద స్థాయిలో దీని గురించి ప్రోగ్రాంలు కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళకి, రైతుకి, ప్రతి ఒక్కరికి కూడా దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇటువంటి రేపు పొద్దున ఏదన్నా జరిగితే పెళ్ళిళ్ళు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే మీరు భూమి అమ్ముకోలేరు. పిల్లలు ఏదైనా చదివించాలనుకుంటే భూమి అమ్మలేరు. ఆ ఆఫీసర్ సంతకం పెడితే కానీ మీరు భూమి అమ్మలేరు. ఒకవేళ వైసీపీ నాయకుడు కన్ను మీ భూమి మీద పడితే ఆ ఆఫీసర్తో పెట్టద్దంటే సంతకం పెట్టకపోతే మీ పరిస్థితి